So next day and go to the cinema, not go to school. 90s లో 80s లో పుట్టిన వాళ్ళు అందరికీ తెలుసు. ఆ టైంలో వినోద్ కాంబ్లీ వాజ్ కన్సిడర్డ్ మోర్ టాలెంటెడ్ దెన్ సచిన్ టెండూల్కర్. కెరీర్ ఇద్దరు ఒకటే దగ్గర స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్ మాత్రం కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఇవన్నీ కూడా చూస్ చేసుకున్నారు. ఇంకోవైపు వినోద్ కాంబ్లే ఆ సక్సెస్తో వచ్చిన ఫేమ్ని వెంటనే ఎంజాయ్ చేసేసేయాలి, ఆల్కహాల్ తీసుకోవడం, లేట్ నైట్స్ ఇవన్నీ చూసాం. వీళ్ళిద్దరంటే మనకు తెలుసు, పేపర్లలో చూస్తుంటాం. కానీ చాలామంది నా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ని మనం ఎప్పుడు పేపర్లో చూడం. కానీ వీళ్ళ లైఫ్ని రివైండ్ చేసి చూసినట్టయితే యంగ్ ఏజ్ అంటే 20s 30s ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఉద్యోగాలు వచ్చి కాస్త డబ్బులు చూస్తామో కొంతమంది చాలా పద్ధతిగా ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారు. కొంతమంది అరే నేను చాలా కష్టపడి ఇక్కడికి వచ్చేసాను, నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళకి మందు తాగడం, సిగరెట్ తాగడం ఉంటుంది. ఈ మందు సిగరెట్ అన్నది ఒక్క రోజులో పెద్దగా డ్యామేజ్ చేయకపోవచ్చు, కానీ రోజు కనుక మన ఒంట్లోకి ఈ ఆల్కహాల్ని, స్మోకింగ్ని డంప్ చేస్తున్నట్టయితే కొన్ని సంవత్సరాలకి అదొక పెద్ద జబ్బులాగా సడన్గా బయటపడుతుంది. బస్సు ఒక్కటే చెప్తాం, టాలెంట్ మే స్టార్ట్ ద రేస్, but healthy habits let you finish the race.